అప్పులు అలాగే పేదరికం నుంచి విముక్తి పొందుతారండి. ఈ మంత్రం చదివితే గనక మీ ఖాళీ లాకర్‌ని లక్షలు కాదు కోట్లతో నింపేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటే మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడాలని, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. అది సహజం. కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడిన డబ్బనేది చేతిలో నిలవదు. వచ్చిన సంపాదన అంతా అప్పులు తీర్చడానికే సరిపోతుంది. కొందరికి ఉద్యోగం ఉన్నా ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మరికొందరికి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటూ ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనసులో నిరాశ అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా సరే నా జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. కొంతమంది అక్కడికే ఆగిపోతూ ఉంటారు. నా జీవితం ఇంతేనేమో, నా జాతకం ఇంతేనేమో అని. అయితే మన సాంప్రదాయంలోనండి, మన శాస్త్రాల్లో మంత్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మంత్రం అనేది కేవలం కొన్ని పదాల సమాహారం మాత్రమే కాదు. భక్తితో మనం ఏకాగ్రతతో జపిస్తున్నప్పుడు అది మనలో సానుకూల ఆలోచనలను పెంచి ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుతుందని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలనండి భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల మనసులో ఉన్న భయాలన్నీ తగ్గి ఆర్థిక విషయాల్లో ధైర్యం వస్తుంది. అలాగే మనకి సంపాదించడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా మన చుట్టూ వస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే మనకి ఇక ఏ పని చేసినా కూడా అందులో లాభాలే పెరుగుతాయని కూడా పండితులు అంటున్నారు. పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవటం మాత్రమే కాదు, నిరంతరం కష్టాలు రావటం, అవకాశాలు ఉన్నవి దూరం అవ్వటం, సంపాదన నిలవకపోవటం కూడా పేదరిక లక్షణాలుగానే భావిస్తారనమాట. అందుకనే పురాణాలు అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు అనేవి మన మనసునండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకొని దేవుణ్ణి స్మరించి ఇలాంటి మంత్రజపాలు చేయటం వంటి పద్ధతుల్ని సూచించాయి. మనం భక్తితో చేసే ఈ మంత్రజపం అనేది మన ఆలోచన విధానాన్ని మార్చి మన చుట్టూ ఉన్న చెడును కూడా దూరం చేసి మంచి దగ్గరికి చేరుస్తుంది. ఇక జీవితాన్ని మంచిగా క్రమబద్ధంగా మార్చడానికి సహాయపడుతుంది. అందుకనే చాలామంది ఒక విషయం చెప్తుంటారు, ఇంట్లో సానుకూల శక్తి పెరిగితేనే అవకాశాలు కూడా పెరుగుతాయి. మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మన మాటలు కానీ, మనం చేసే పూజలండి అన్నీ కలిపి మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అందుకనే ప్రతిరోజు కొంత సమయం అనేది దేవుడికి ధ్యానానికి కేటాయించడం, ఇలా లక్ష్మీదేవిని స్మరించడం, ఇలాంటి మంత్రాలు చదువుకోవటం, ఇలా చేయటం వల్ల ఐశ్వర్యాన్ని కోరుతూ పూజలు అనేది చేయటం వల్ల ఇక జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు అని కూడా చెప్పవచ్చు. ఈ ప్రత్యేక మంత్రం గురించి ఏంటంటే ఒక విశ్వాసం అయితే ఉందండి. దీన్ని నిత్యం గనక మీరు భక్తితో జపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తగ్గి కొత్త అవకాశాలు జీవితంలో ప్రవేశిస్తాయని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అప్పుల భారంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మానసికంగా బలం పెరుగుతుంది, సంపాదన మార్గాలపై స్పష్టత కలుగుతుంది అని కూడా చెప్పాలి. ఖాళీగా ఉన్న లాకర్ కూడా ఒకరోజు ఐశ్వర్యానికి ప్రతీకగా మారాలని కోరుకునేవారు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు. ఇక మీకు లాకర్ తలుపులు పట్టనంత డబ్బు కూడా వచ్చి చేరుతుంది అందులో అని కూడా చెప్పవచ్చని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి, మీరు ఈ జీవితంలో నిజమైన పురోగతి అనేది మనకి చేసే పనితో పాటండి ఇలాంటి మంత్రాలు పూజలు అనేవి కూడా కలిసాయనుకోండి, అప్పుడే ఇవి పురోగతి అనేది సాధ్యమవుతుందన్నమాట. మంత్రం అనేది ఏమిటంటే మనకి కొండంత అండగా నిలబడుతుందన్నమాట. ఇక మంచి ఫలితాలకు దారితీసే అవకాశాన్ని ఇస్తుందన్నమాట. మనం ఏదైనా పని జరగనప్పుడు నిరాశకు లోనైపోతాం. మన మనసంతా ఆలోచనలతో గజిబిజిగా మారిపోతుంది. మనకి ఎదురుగా మంచి జరుగుతున్నా కూడా కనిపించని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అలాంటప్పుడు ఇలాంటి మంత్రాలు అనేవి చదువుతారనుకోండి, అలాంటి స్థితిలోకి వెళ్ళకుండా మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు అందుకుంటారనమాట. మీకున్న కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోగలుగుతారు. అంటే ఈ మంత్రాలు అనేవి మనని దారి తప్పనివ్వకుండా, నిరాశకు లోను కానివ్వకుండా మనకి అద్భుతమైన అవకాశాలని చూపిస్తూ ముందుకి దారి చూపిస్తూ నడిపిస్తాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు. ఎవరైతే మాకు అప్పులు తగ్గాలి, ఇక పేదరికం అనేది దూరం కావాలి, కుటుంబంలో సిరి సంపదలు పెరగాలి, మా లాకర్ నిండిపోవాలి డబ్బులతో అని అనుకుంటున్నారో వారు ఈ దైవిక మంత్రం యొక్క మహిమను గురించి తెలుసుకొని జపిస్తే చాలు. ఇక ఈ మంత్రాన్ని ఏ విధంగా జపించాలి, ఎప్పుడు జపించాలి, అసలు ఎలా జపించాలి, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం ఏమిటి అనే విషయాలను నెక్స్ట్ క్లియర్గా తెలుసుకుంటూ వెళ్దాము. కాబట్టి మీరు వీడియోనండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి.
అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! చాలామంది చెప్తుంటారండి, రాత్రి పడుకున్న తర్వాత కూడా మనసుకు ఈ ప్రశాంతత లేకపోవటం, ఇక డబ్బు సమస్యల గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టకపోవటం అనేది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఉదయం లేవగానే అప్పులు ఎలా తీర్చాలి, నెలాఖరుకు ఖర్చులు ఎలా నిర్వహించాలి, ఇక పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలు ఎలా నెరవేర్చాలి అనే ఆలోచనలండి మనసుని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగా అలసిపోయిన, మానసికంగా ప్రశాంతత లేకపోవటం వల్ల జీవితమే భారంగా అనిపిస్తుంది. భారీ రుణ భారం కొన్నిసార్లు మనిషి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎంత కష్టపడి పనిచేసినా అప్పులు తగ్గకపోవటం నిరాశ పెరుగుతుంది. అప్పు ఇచ్చిన వారి ఫోన్ కాల్స్, ఇక గుర్తు చూపులు, ఒత్తిళ్లు రోజువారీ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కొందరు తమ సొంత నిర్ణయాలను తీసుకోవటానికి కూడా భయపడే స్థితికి చేరుకుంటారన్నమాట. ఈ పరిస్థితి అనేది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను కూడా దూరం చేసే అంశంగా మారుతుంది అనే చెప్పాలి. మరికొందరి జీవితాల్లో మరొక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. డబ్బు అనేది ఇంట్లోకి వస్తుంది, కానీ నిలవదు రూపాయి కూడా. సంపాదన వచ్చిన కొద్ది రోజుల్లోనే అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ముఖ్యంగా అండి, అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు, అత్యవసర పరిస్థితులు సంపాదించిన మొత్తాన్ని వేగంగా ఖర్చు చేసేస్తాయి. ఫలితంగా ఎంత సంపాదించినా చేతిలో ఏమీ మిగలటం లేదు అనే భావన కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతుంది. కొంతమంది సంవత్సరాల తరబడి కోర్టు కేసులని, న్యాయపరమైన వివాదాలు, ఆస్తి తగాదాల చుట్టూ తిరుగుతుంటారు. సమయం, డబ్బు, మానసిక ప్రశాంతత అన్నీ ఈ సమస్యల వల్ల దెబ్బతింటాయి. ఒక సమస్య ముగియకముందే మరొక సమస్య ప్రారంభమవుతుంది. దీంతో జీవితం ముందుకు సాగటం లేదనే భావన అయితే వీరికి కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలామంది నాకే ఎందుకు జీవితంలో ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకుంటుంటారు. నిజానికి ప్రతి సమస్యకు ఒకే కారణం ఉండదు. ఆర్థిక ప్రణాళిక లోపం, అనుకోని పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార నష్టాలు, కుటుంబ బాధ్యతలు, చట్టపరమైన వివాదాలు వంటి అనేక అంశాలు కలిసి ఈ కష్టాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు మన నిర్ణయాలు, అలవాట్లు, ఖర్చు విధానం కూడా ఈ సమస్యలను పెంచవచ్చు అని పండితులు అంటున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితులు కేవలం అదృష్టం లేదా దురాదృష్టంతో మాత్రమే ముడిపెట్టకుండా వాటి వెనుక ఉన్న వాస్తవ కారణాలని అర్థం చేసుకోవటం అవసరం. ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక, అప్పుల నిర్వహణ, పొదుపు అలవాటు, ఆరోగ్యంపై శ్రద్ధ, అలాగే మానసిక ధైర్యం వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి మనిషి జీవితంలో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు. అదే సమయంలో ఆధ్యాత్మిక విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారంటే, ఇలా ప్రార్థనలు, ధ్యానం, మంత్రజపం వంటి పద్ధతుల ద్వారా మానసిక ప్రశాంతతను పొందటానికి ప్రయత్నించి వారి సమస్యల్లోంచి బయటపడి విజయాన్ని సాధిస్తారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం కూడా శాశ్వతం కాదు. సరైన ఆలోచన, క్రమబద్ధమైన ప్రయత్నం, అలాగే ఓర్పుతో ముందుకు సాగితే కష్టకాలాన్ని అధిగమించే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల రుణభారం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఖర్చులు లేదా కోర్టు కేసులు వంటి సమస్యలు ఎదురైనా కూడా నిరాశ చెందకుండా వాటి కారణాలను అర్థం చేసుకొని పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టడం అవసరం. అదే నిజమైన మార్పుకు మొదటి అడుగు. ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే మనకు ఒకటి తోడు ఉండాలి. అలాంటి తోడే ఇలాంటి మంత్ర జపాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. జీవితంలోనండి ఎంత కష్టపడినా ఫలితం కనిపించటం లేదా? ఉదయం నుంచి రాత్రి వరకు మీరు కష్టపడుతున్న చేతిలో డబ్బు నిలవటం లేదా? ఒక్క సమస్య ముగుతుంది అనుకునే లోపే మరొక సమస్య వచ్చి పడుతుందా? అయితే మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే నిరంతరం ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, మానసిక ఒత్తిళ్ళు అనేవి మన జీవితాన్నండి నెమ్మదిగా ప్రభావితం చేస్తూ ఉంటాయని పండితులు అంటున్నారు. ఇక చాలామంది అండి ఎంతో కష్టపడి సంపాదిస్తున్నామండి. ఎంత కష్టపడి సంపాదిస్తున్నా కూడా ఫలితం అయితే అసలు కనిపించట్లేదు, ప్రయోజనం లేదండి. ఇటు ఆరోగ్యం పాడైతుంది, ఇటు శ్రమకి శ్రమ, కానీ సంపాదించేదంతా గాల్లో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులండి కొంతకాలం కొనసాగితే మనిషి అదృష్టం పైన నమ్మకం అనేది పోతుందన్నమాట. అనుమానం పెట్టుకోవటం ప్రారంభిస్తారనమాట. కొంతమంది సంవత్సరాలుగా అప్పుల భారాలతో బాధపడుతూ ఉంటారు. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛ పూర్తిగా కోల్పోతారనమాట. రోజంతా పనిచేసినా మనసులో ప్రశాంతత ఉండదు.
భవిష్యత్తు గురించి భయం, కుటుంబం గురించి ఆందోళన తప్ప. ఈ బాధ్యతల ఒత్తిడి మనిషిని లోపలి నుంచి చాలా బలహీనంగా మార్చేస్తాయన్నమాట. కొంతమంది జీవితాల్లో ఎంత బాధాకరమైన విషయం ఏమిటంటే డబ్బు కొరతతో పాటు అవకాశాల కొరత కూడా కనిపిస్తుంది. మంచి ఉద్యోగం చేయాల్సిన రావాల్సిన సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారం ఎదగాల్సిన సమయంలో నష్టాలు వస్తాయి. చేసిన పనికి తగిన గుర్తింపు రాదు. ఇలాంటి పరిస్థితులు వరుసగా ఎదురైనప్పుడు మనిషి తన ప్రయత్నాలపై కూడా నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడే ఏమిటంటేనండి ఇలాంటి మంత్రాలనేవి మనకి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయి మన జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవటం మాత్రమే కాదు. ఆశ కోల్పోవటం, ధైర్యం తగ్గిపోవటం, అవకాశాలను గుర్తించలేకపోవటం కూడా పేదరికం యొక్క రూపాలే అని కూడా చెప్పాలి. అందుకే సమస్యలను చూసి భయపడకుండా వాటి మూల కారణాలను అర్థం చేసుకోవటం అవసరం. ఇక చాలామంది అంటారు, ఎలా అర్థం చేసుకోవాలండి? ఎంత చేసుకోవాలని ప్రయత్నించినా మాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అలాంటప్పుడే ఇలాంటి మంత్రాలు మీకు చక్కగా ఒక అద్భుతాన్ని సృష్టించి మీకు అన్ని రకాలుగా మీ సమస్యల నుంచి బయటేస్తాయి అని కూడా చెప్పవచ్చు. అంతేకాదండి, ఈ మంత్రాలనేది మీరు జపించడం మొదలుపెట్టినాక మీకు సానుకూల దృక్పథం అనేది మీ జీవితంలో మార్పుకి బలమైన పునాదిగా వేస్తాయన్నమాట. ప్రపంచంలో ఎంతోమంది తీవ్ర ఆర్థిక కష్టాల నుంచి బయటపడి విజయాన్ని సాధించారు ఇలాంటివి చేసి. వారి జీవితాల్లో మార్పు అనేది ఒక రోజులో రాలేదండి. కానీ సరైన ఆలోచన, నిరంతరం కృషి, అలాగే ఇలాంటి మంత్రాలు అనేవి వారి జీవితంలోకి తీసుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా వారు తమ పరిస్థితిని అయితే మార్చుకున్నారు. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అండి జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం వాటిని వినియోగించుకుని తీసుకొని కనుక చదువుకుంటూ వెళ్తే నమ్మకంగా ఇక అద్భుతాలే జరుగుతాయి. కష్టాల్లో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో కష్టాలండి, పేదరికం అండి అని అలాంటి వారు ఇలాంటి దారి వైపుకి మళ్ళారే అనుకోండి, ఇక కష్టాలనేవి ఉండవు, బాధలనేవి ఉండవు అని కూడా పండితులు అంటున్నారు. అందువల్ల ప్రస్తుతం మీరు ఎంత కష్టకాలంలో ఉన్నా నిరాశ చెందొద్దు. మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు శాశ్వతమైనవి కావు. మీరు సరైన నిర్ణయాలు, క్రమబద్ధమైన ప్రయత్నాలతో ముందుకు సాగి ఇలాంటి మంత్రాలను చదువుతూ వెళ్తేనండి పరిస్థితులనేవి క్రమంగా మారే అవకాశం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయం కూడా ఇలాంటి మార్పు దిశగా ఆలోచించడానికి, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి మీకు సహాయపడవచ్చు. అందుకనేనండి మీరు వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మంచి ఆలోచన, ఒక సరైన మార్గదర్శకం లేదా ఒక కొత్త దృక్పథం అనేది మన జీవితాన్ని ఊహించని విధంగా మార్చగలదు అని కూడా పండితులు అంటున్నారు. ఇదే కాదండి, ఇంట్లో దరిద్రం అలాగే అనారోగ్య సమస్యలు అనేవి వరుసగా పెరుగుతూ ఉంటే కనుక చాలామంది ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఏంటంటే ఇంట్లో సానుకూలత తగ్గిందని చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య అండి ప్రశాంతత లేకపోవటం, సంపాదన అనేది నిలవకపోవటం, చిన్న చిన్న విషయాలకి ఆటంకాలు ఎదురు కావటం వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనసులో ఆందోళన పెరుగుతుంది. అలాగే ఈ మనకొచ్చే ఆలోచనలు అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయనే చెప్పాలి. అలాంటప్పుడు భయపడవద్దు. జీవితంలో ఏ కష్టం శాశ్వతం కాదు. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక చిన్న వెలుగు దాన్ని తొలగించగలదు. అదేవిధంగా నిరాశ, దరిద్రం అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎంత కాలంగా వెంటాడుతున్నా సరైన ఆలోచన, సానుకూల దృక్పథం అలా క్రమశిక్షణతో పరిస్థితుల్ని మార్చుకోవచ్చు. అలాంటివన్నీ మన జీవితంలో జరగాలి అంటే మనకొకటి ఏమిటంటేనండి తోడుండాలి, ఒక శక్తి అనేది. అలాంటియే ఈ మంత్రాలన్నమాట. కాబట్టి ఈ మంత్ర జపాలు, ప్రార్థన, దైవ స్మరణలకు ప్రత్యేక స్థానం అయితే ఉంది మన సాంప్రదాయాల్లో అన్నమాట. ఇలా భక్తితో మనం చేసే ఈ సాధనలో మనసులో భయాల్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు స్పష్టంగా ఉన్నప్పుడు అవకాశాలను గుర్తించే శక్తి మనకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకేనండి చాలామంది వారి జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని అధిగమించడానికి దైవ స్మరణను, మంత్రాలను ఆశ్రయిస్తారు. ఇది కేవలం ధనం కోసం మాత్రమే కాదు, మనకి మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం అలాగే జీవితంలో స్థిరత్వం కోసం కూడా సానుకూల ఆలోచనలు, మంచి పనులు, క్రమబద్ధమైన జీవన విధానం ఇవన్నీ కూడా అందిస్తుందన్నమాట. మనిషి జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది ఇలాంటివి చేసినప్పుడు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే మన కంటికి కనిపించిన అవకాశాలు అనేవి కనపడకుండా ఉంటాయి. ఎన్నో అవకాశాలు మన ఎదురుగా ఉన్నా కూడా బాగుపడాయి. ఇలాంటి మంత్రాల్ని మనం జపించినప్పుడు ఏమవుతుందంటే ఈ అవకాశాలన్నిటిని కూడా మన ముందుకు తెచ్చి మన కళ్ళకి కనపడేటట్టు చేసి మన దారిలోకి తిప్పుతుంది. అప్పుడు మనకి ఏంటంటేనండి ఇవన్నీ చేసుకోవటంతో ఈ రకమైన సమస్యలన్నిటి నుంచి కూడా మనం బయటపడచ్చు అనమాట. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ దివ్య మంత్రం గురించి ఏంటంటేనండి
ప్రత్యేకమైన నమ్మకంనైతే కలిగి ఉన్నారు చాలామంది చేసిన వారనమాట. ఇది చేయటం వల్ల అంటండి వారి మనసుకంట ధైర్యం అంట, ఇంటికి సానుకూల శక్తి, జీవితానికి ఒక కొత్త అద్భుతమైన అవకాశాలైతే వచ్చాయి జీవితంలో అని చెప్తున్నారనమాట. ఇక అంత అద్భుతమైన మంత్రం గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము. ఏంటంటేనండి, మహాలక్ష్మీదేవిని కేవలం ధనానికి అధిష్టాన దేవతగా మాత్రమే కాకుండా ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం, ఆనందం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారనమాట. అందుకనే ఇంట్లో వరుసగా ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, అప్పులు, కోర్టు కేసులు, వ్యాపార నష్టాలు ఎదురైనప్పుడు చాలామంది తమ జీవితంలో సానుకూల శక్తి తగ్గిపోయిందని భావిస్తారు. అలాంటి సమయంలోనండి ఈ దైవ స్మరణ, ప్రార్థన, అలాగే ఆధ్యాత్మిక సాధన వైపు మొగ్గు చూపుతారు ఎవరైనా కూడా సహజంగా. అయితే పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల్లో అయితే ఒక గొప్ప విషయం కనిపిస్తుంది. అదేమిటంటే మనిషి జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు కేవలం బాహ్య పరిస్థితుల వల్ల మాత్రమే కాకుండా భయం, నిరాశ, నిస్పృహ, అలాగే ప్రతికూల ఆలోచనల వల్ల కూడా మరింత పెరుగుతాయంట. ఒక వ్యక్తి నిరంతరం భయంతో జీవిస్తే వారు తీసుకునే నిర్ణయాలనేవి బలహీనంగా మారతాయట. అవకాశాలు ఎదురుగా ఉన్న వాటిని గుర్తించలేరు. అందుకే ఆధ్యాత్మిక సాధన ద్వారా ముందుగా మనసుని బలపరచాలని కూడా పండితులు అంటున్నారు. చాలామంది అండి శత్రువులు పెరిగిపోయారు, కోర్టు కేసులు వదలటం లేదు, అప్పులు తగ్గటం లేదు, వ్యాపారం నిలిచిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఈ పరిస్థితులు నిజంగా జీవితాన్ని కష్టతరం చేస్తాయి. అయితే ఈ సమస్యలతో పోరాడటానికి ముందుగా అండి మనిషిలో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం పెంచడానికి ఒక దైవభక్తి అనేది ఒక మానసిక ఆధారంగా పనిచేస్తుంది. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుతూ అనేక మంది ప్రత్యేక మంత్రాలు, పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అది కుటుంబ సభ్యుల ఆలోచనలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. చిన్న చిన్న విషయాలకే కలహాలు రావటం, నిరాశ పెరగటం, భవిష్యత్తుపై భయం కలగటం వంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో దైవస్మరణ మనసుకి ప్రశాంతతనిస్తుంది. ఇక ప్రశాంతమైన మనసు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి సహాయపడుతుంది అనమాట. సరైన నిర్ణయాలు జీవితంలో కొత్త అవకాశాల తలుపులనైతే తెరుస్తాయి అని కూడా చెప్పవచ్చు. అయితే మనం ఒక విషయాన్నండి గుర్తుంచుకోవాలన్నమాట. ఈ మంత్రాలు అనేవి చేసేటప్పుడు మనము నమ్మకంగా చేయాలన్నమాట. అంతేకాని ఈ మంత్రం చదవంగానే వెంటనే మనకి ఉన్న సమస్యలన్నీ పారిపోవు. ఇది చేస్తూ ఎంత నమ్మకంగా మనం నమ్మి చేస్తామో అంత తొందరగా మనకి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. కొంతమందికి 24 గంటల్లోనే ఫలితం రావచ్చు, కొంతమందికి 3 రోజులు, కొంతమందికి వారు చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకనే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోరేవారు ఆమె ఐశ్వర్యానికి మాత్రమే కాదు, ధైర్యానికి, ఆశకు, జీవితంలో ముందుకు సాగటానికి అవసరమైన శక్తికి ప్రతీకగా భావిస్తారనమాట. కాబట్టి మనమండి ఇంకా ఎంత నమ్మకంగా చేస్తే అంత అద్భుతాలనేవి మనకి జరుగుతాయన్నమాట. ఇలాంటి మంత్రాలతో అని కూడా పండితులు అంటున్నారు. కళ్ళని మూసుకోండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలని ఒకసారి గుర్తు చేసుకోండి. మీ మనసుని భారంగా మార్చిన అప్పులు, మీ నిద్రను దూరం చేసిన ఆందోళనలు, మీకు నిరాశ కలిగించిన వైఫల్యాలు, మీ కుటుంబాన్ని బాధించిన సమస్యలన్నింటినీ మనసులో గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఈ బాధలన్నీ క్రమంగా మీ జీవితాన్ని విడిచిపెట్టి దూరం అవుతున్నట్టు ఊహించుకోండి అనమాట. ఏమిటంటేనండి ఈ విధంగా చేయటం వల్ల మీ మనసు అనేది ప్రశాంతంగా మారుతుంది అనమాట. చాలామంది ఎక్కడెక్కడో పరిష్కారాల కోసం వెతుకుతూ తిరగటం కంటే ముందుగా మీలోని శక్తిని గుర్తించడం అవసరం అండి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. కొన్నిసార్లు మనకు కావాల్సిన ఒక చిన్న ఆశ, ఒక మంచి ఆలోచన లేదా మనసుకు ధైర్యం ఇచ్చే ఒక ఆధ్యాత్మిక ఆధారం మాత్రమే అనమాట. మన సాంప్రదాయాల ప్రకారం ఈ పవిత్రమైన మంత్రధ్వనులు అనేవి మన మనసుని ఏకాగ్రత చేయిస్తాయి, మన ఆలోచనలను శాంతింపచేస్తాయి, మనకి అద్భుతమైన అవకాశాలని తెచ్చిపెడతాయి అన్నమాట. ఈ విధంగా మనలో ఉన్న శక్తిని బయటికి తీస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సాంప్రదాయాల్లోనండి మహాలక్ష్మీదేవి స్మరించడానికి అనేక మంత్రాలలో ఉన్నా కూడా ఈ మంత్రం ఏమిటి అన్నది చూస్తే ఇది అత్యంత అద్భుతమైన మంత్రం అనే చెప్పాలి. ఈ మంత్రం వచ్చేసి ఓం శ్రీ హం క్లీం ఐం కమలవాసిని ధనప్రదాయిని సౌభాగ్యదాయ మహాలక్ష్మే నమః. ఓం శ్రీ హం క్లీం ఐం కమలవాసిని ధనప్రదాయిని సౌభాగ్యదాయ మహాలక్ష్మే నమః. ఓం శ్రీం హం క్లీం ఐం కమలవాసిని ధనప్రదాయిని సౌభాగ్యదాయ మహాలక్ష్మే నమః. ఈ మంత్రంలో మహాలక్ష్మీదేవిని కమలవాసినిగా, ధనాన్ని మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారిగా స్తుతిస్తారు. భక్తులు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా తల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటారనమాట. ఈ మంత్ర జపం అనేది కేవలం మీకు పదాలను పలకటం మాత్రమే కాదు, భక్తి, ఏకాగ్రత, సత్ప్రవర్తన మరియు కృషి కూడా అంతే ముఖ్యమన్నమాట. మీరు ఈ మంత్ర జపాన్నండి చక్కగా
108 సార్లు లేదా మీకు వీలయ్యే కాకపోతే 8 సార్లు, 11 సార్లు, 21 సార్లు అలా చేసుకుంటూ, పెంచుకుంటూ వీలున్నప్పుడల్లా వెళ్ళారే అనుకోండి, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్ళని మీరు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. మీ సమస్యలన్నిటిని అంటే మీ ఆర్థిక సమస్యలు, అప్పులు లేదా ఇతర జీవిత సవాళ్ళ పరిష్కారం కోసం అన్నమాట. మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాము. చూసి చక్కగా చెప్పేసుకోండి.